తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ నాన్న వచ్చిన రెమ్యునరేషన్ ని ఎక్కువ అంటే నానే హ్యాండిల్ చేసేవాళ్ళమ్మా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా అమ్మ చూసుకునే వాళ్ళ ఇవన్నీ? ఫైనాన్షియల్ పెద్ద నాన్నగారు. నాన్నగారు యాక్చువల్గా నాన్నగారు పెద్ద నాన్నగారు చూసేవారండి. ఆయన ఎక్కువ చూసేవారండి. మా ఇల్లు కట్టించటం కానీ, ఊర్లో భూములు కొనటం. మా నాన్నగారి తండ్రి గారిది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండి. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండేవారు, మా తాతగారు పెద్ద తాతగారు. సో పెద్ద తాతగారిదే అంత ఇదన్నమాట. చెప్తుంటారు అందరూ గుమ్మడి గారి ఆస్తులు కూడా కొన్ని వందల కోట్లు అంటుంటారు అందరూ బయట. ఎందుకంటే 7 పిల్లలు కాబట్టి అంత ఆయన ఆలోచించి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో శోభన్ బాబు గారు తర్వాత ఆయన కూడా ఎక్కువ ఆలోచించారు. అంటే నాన్నగారిది కొంచెం కమ్యూనిస్ట్ ఇదేనండి. ఎప్పుడు మాకు చెప్పేవారండి, చెప్పులు పెద్ద అయినా కష్టమే, చిన్న అయినా కష్టమే అని. అంటే డబ్బులు కూడా చాలా మితిమీరి ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సరిపడా ఉండాలి అనేది నాన్నగారి పాలసీ అండి. ఆయన అట్లాగే బతికారండి. సాయం చేయటం, సంపాదించింది బాగా సంపాదించిన సాయం చేయటం, ఈ పబ్లిక్ కెలామిటీస్ అన్నిటికీ ముందు డబ్బేసే మనం కలెక్ట్ చేయాలి అనేది నాన్నగారి పాలసీ అండి. అంటే వీళ్ళు నాటకాలు అవి వేసి కలెక్ట్ చేసేవారండి. అట్లాంటప్పుడు ముందు మనం వెయ్యాలి ఒకళ్ళని అడిగే ముందు అనేది నాన్నగారి గట్టి పాలసీ. ప్రొడ్యూసర్లకి వదిలిపెట్టింది కూడా ఎక్కువేనండి. అవునా? చాలా అండి, చాలా. అంటే వాళ్ళు ఇవ్వక నాన్న వదిలిపెట్టి వాళ్ళు నాన్నతోనే చెప్పేవారంటండి, అందరికీ సెటిల్ చేసాము మీకు సూర్యకాంతం గారికి తప్ప అనేవారండి అని చెప్పేవారండి. డైరెక్ట్ మంచోళ్ళు కదా, అదే డైరెక్ట్ గా చెప్పేవారంట. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదమ్మా ఆయన. అంత హైయెస్ట్ ఏమోనండి, అంత కాదనుకుంటా. ఆయన లేని సినిమా ఏముంది అసలు? కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఎన్టీఆర్, అట్లా చూసుకుంటే వర్కింగ్ డేస్ తో చూసుకుంటే హీరోలు ఎన్ని రోజులు వర్క్ చేశారో నాన్న వీళ్ళు కూడా అన్ని రోజులు వర్క్ చేశారండి. వర్కింగ్ డేస్ చూసుకుంటే 30 days చేస్తారు వాళ్ళు పని. అంతే 365 days పని చేస్తూనే ఉంటారండి. బట్ నాన్నకి కాంపిటేటివ్ ఎవరైనా ఉన్నారమ్మా అప్పుడు ఆర్టిస్టులు, లేకపోతే నాన్న ఎవరన్నా వీళ్ళు మనకు కాంపిటేటివ్ ఉన్నారు అనుకునే వాళ్ళ? అసలు ఎప్పుడు అనుకునేవారు కదండి. కాకపోతే ఇండస్ట్రీలోనే ఒక మాట ఏంటంటే రామారావు గారు, ఎన్టీఆర్ గారు, గుమ్మడి గారు, రామగారావు గారు అనేది వచ్చేసింది కదండి. ఈక్వల్ అనేది ఉంది. కాంపిటీషన్గా ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు అనుకోలేదు. నాన్న అసలు ఫీల్ అవ్వరు ఎప్పుడు అనుకున్నాను. మనకు వచ్చింది ప్రాప్తం. అంతే. సూపర్. అది అంతే. థింకింగే వేరండి నాంది. చాలా మెచ్యూర్డ్గా, అసలు పెట్టిగా ఆలోచనలే రావండి నాన్నకి. ఎంతోమందికి సాయం చేశారండి మా ఛాన్సులు ఇప్పించటానికి. వాళ్ళు ఎవరు అక్నాలెడ్జ్ చేయరండి ఏ ఇంటర్వ్యూలో. మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడున్న పెద్ద ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ చాలా మంది అండి, రైటర్స్ ఎంతోమంది ఉన్నారండి, లిరిసిస్టులు. వాళ్ళు ఏ ఇంటర్వ్యూలో చెప్పరండి. కొంతమంది కొంచెం బాధ అనిపిస్తుంది, చివుక్కుమంటుంది మాకు. నాన్న దగ్గర ఎప్పుడన్నా అంటే ఇట్లా అనేవారండి, మాట కూడా మాట్లాడరు, అసలు ఎక్స్పెక్ట్ చేయరండి. నేను చేయాల్సింది చేశాను, వాళ్ళు పైకి వచ్చారు చాలు అన్నట్టు ఉంటారు. బేసికల్గా గుంటూరు జిల్లా వాళ్ళంటేనే కొంచెం కారం, కొంచెం ఎక్కువ కోపం ఇవన్నీ ఉంటాయి అంటారు. కోపం కొంచెం ఉంటుంది కానీ ఈ విషయాల్లో ఉండదు. ఈ విషయాల్లో కోపం రాదండి నాన్నకి. వాళ్ళు అంతే అన్నట్టు ఊరుకుంటారండి, వాళ్ళ సంస్కారం అంతే అన్నట్టు ఊరుకుంటారు. గ్రేట్. అది గణేష్ పాత్రో గారు, మోదుకూరి జాన్సన్ గారు, నాన్న బాగా పుస్తకాలు చదువుతారండి. సో ఈ బిట్వీన్ ద షార్ట్స్ ఖాళీ కూర్చున్నప్పుడు వీళ్ళందరి గురించి చెప్పటం, డిస్కస్ చేయటం, ఈ పుస్తకం చదివాను, ఫలానా వాళ్ళు రాసింది అని అట్లా మాట్లాడుకుంటారు కదండి షార్ట్స్కి మధ్యలో. ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు అవునా ఇట్లా మంచి రైటరా అని చెప్పేసి వాళ్ళని పిలవటం. గొల్లపూడి మారుతీరావు గారు, ముప్పాళ్ళ రంగనాయకం గారు, వీళ్ళందరికీ అట్లాగే అండి. అట్లా నాన్న ద్వారా ఆ పేర్లు విని వాళ్ళని పిలిచి ఛాన్స్. ఇట్లా గణేష్ పాత్రో గారు వాళ్ళు చెప్తారండి. ఓకే. జాన్సన్ గారు, పాత్రో గారు చెప్తారు. అమ్మ అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇప్పుడున్నంత డూప్లు ఇవంతా లేవు.
ఏదైనా కానీ పాత్ర ఎన్టీఆర్ గారైనా కానీ చేయాల్సిందే. కొట్టే సీన్ అయినా, కాలుతో తన్నే సీన్ అయినా, ఇవన్నీ ఆ రోజుల్లో సర్వసాధారణం. ఒక షూట్లో నాన్నగారు ఎక్కువ కొన్ని మీరు చెప్పినట్లుగా సాంఘికం, జానపదం అన్నీ చేస్తారు కాబట్టి పెద్ద హీరోని డామినేట్ చేసే ఒక డైలాగ్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ కూడా చాలా చేశారు. వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ ఆయన చేసింది కూడా. ఒక సీన్లో ఎస్వి రంగారావు గారిని కాలుతో తల మీద తన్నే ఒక సీన్లో ఎస్వి రంగారావు గారు కటింగ్ చేసే బార్బర్ కూడా నా తల పట్టుకోవడానికి వీల్లేదు, నేను కాలుతో తన్నించుకోవడం ఏంటని, నేను చేయని క్యారెక్టర్ సెట్లో నుంచి వెళ్ళిపోతే, లేకపోతే తలపైన ఏదన్నా డమ్మీ లాంటిది పెట్టండి దానిపైన తన్నండి అనేది సలహా ఇస్తే గుమ్మడి గారు ఇమీడియట్ గా అది డమ్మీ అయినప్పుడు నా కాలు కూడా నేను ఎందుకు ఈ క్యారెక్టర్కి ఇంకో డమ్మీ వాడిని పెట్టి తన్నించుకునే నాన్నగారు వెళ్ళిపోయారంట. అవునండి, అవును. అంత గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారండి, ఉంటారు. డైలాగులు కూడా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి చాలా అసందర్భమైన డైలాగులు ఉంటాయండి. అసలు ఎందుకు రాశారా, ఏమన్నా అర్థం ఉంటే. మాకు ఆ రోజుల్లో డైలాగ్ కాగితాలు ఇంటికి వచ్చేవి కదండి, మేము కూడా చదివేవాళ్ళం. సో మాకు కూడా తెలిసేవి కొన్ని, ఏంటి డైలాగులు ఇట్లా ఉన్నాయి అనిపించేది. అట్లా ఉన్నప్పుడు నాన్న కొంచెం గట్టిగా మాట్లాడేవారండి. బిగినింగ్ డేస్లో వాళ్ళకి మాట్లాడటానికి ఉండదండి. ఎవరికైనా ఒక స్థానం అనేది పొందినాకే మాట్లాడగలం కదా, ఎవరైనా అంతే కదా. సో ఒక పేరు అది వచ్చి స్థిరపడ్డాక కొంచెం అనేవారండి, డైలాగ్ బాగాలేదు నేను చెప్పను అనేవారండి. ఎందుకు ఎస్వి రంగారావు గారు ఆ క్యారెక్టర్ చేశారా, ఇద్దరి మధ్య వైరం పెరిగింది అక్కడి నుంచి? లేదండి, వైరం ఎప్పుడు లేదండి. నాన్న ఎట్లా ఫీల్ అయ్యారు, ఫీల్ అయ్యి ఏంటి ఇట్లా అంటే రంగారావు గారు చెప్పారంట నాన్నకి, నాకు అట్లాగూ ఇష్టం ఉండదు, మంగళాడు నా తల ముట్టుకున్నా నాకు ఇష్టం ఉండదు బ్రదర్ అన్నారంట. అన్నాక తర్వాత ఒక సభలో అప్పుడు రంగారావు గారు అనుకునేవారేమో నాన్నకి ఇట్లా ఈ విషయంలో కొంచెం ఇదయ్యిందని. బట్ ఒక సభలో నాన్న అన్నారంటండి, రంగారావు గారు తెలుగు వారు పుట్టడం ఆయన దురదృష్టం, మన అదృష్టం, అదే ఇంకెక్కడని పుడితే అసలు హాలీవుడ్లో కూడా ఇంత గొప్ప నటుడు లేడు అని. అప్పుడు ఆయన కంట్లో నీళ్ళు వచ్చినాయంట రంగారావు గారికి. బ్రదర్ మీకు నా మీద ఇంత అభిమానం ఉందా అన్నారంట. నాన్నకి ఏంటంటే చాలా గౌరవం అండి, అది ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం. అవునండి, ఆయన పోయినప్పుడు ఫస్ట్ వెళ్ళింది నాని అండి. నేను ఆ ఇల్లు కూడా హోమ్ టూర్ చూపించానమ్మా. రంగారావు అవును, సావిత్రమ్మ గారిది ఇంటి పక్కనే ఎదురెదురుగానే ఉంటుంది. ఆ ఇల్లు చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఇలాంటి వైభోగం. ఆయన చాలా వైభవంగా బతికారండి రంగారావు గారు. కుక్కలు, చాలా కుక్కలు ఉండేవి, పెద్ద పెద్ద కార్లు, ఆయనకి ఇష్టం అట్లా వైభవంగా ఉంటాం. మనిషి కూడా గంభీరంగా. ఆయన తమిళ సినిమాలు కూడా వేశారు కదండి, అరవ సినిమాల్లో చాలా సినిమాలు వేశారండి ఆయన. ఆయన సావిత్రి గారు తమిళ తెలుగు పాలించారు అనొచ్చండి ఆ రోజుల్లో. 60స్లో 50s to 60s అటు ఇటు కూడా అండి వాళ్ళిద్దరు, రంగారావు గారు సావిత్రి గారు. నాన్నగారికి ఏమి ఇష్టం? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు సావిత్రమ్మకు కూడా ఇల్లు బాగా లగ్జరీగా ఉండాలి, కార్లు కొనాలి, ఇవన్నీ ఉంటాయి. రంగారావు గారికి కూడా పెద్ద పెద్ద కార్లు. నాన్నగారికి కూడా అలా ఉంటుందమ్మా? కార్లు పెద్ద పెద్ద కార్లు అని ఉండదండి, కానీ 2 ఏళ్ళకి ఒకసారి కారు మార్చాలండి నాన్న, అంతే. అదొకటి ఎందుకో మా చిన్నప్పటి నుంచి అట్లా అండి, 2 ఏళ్ళకి ఒకసారి కొత్త కారు వచ్చేస్తుంది. అది పెద్ద లగ్జరీ కారు. అది పుస్తకాల మీద చాలా లక్షలు ఖర్చు పెట్టారు. నాన్న దగ్గర ఉన్నంత పుస్తకాలు చాలా అమూల్యమైన గ్రంథాలు ఇవ్వండి నాన్న దగ్గర. అది నాన్నకి అదనమాట, నాన్న నిధి ఎక్కువ పుస్తకాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.